హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేము మా ఇంట్లో మామిడికాయ చట్నీ తయారు చేసామండి. సో దానికి ఇలా తాలింపు వేసాక అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసి మంచిగా కలిపామండి స్పూన్తో. అండ్ దెన్ ఇదంతా కూడా మా అత్తయ్య ప్రిపేర్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఆవాల పొడి వేసాం. దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి కేజీ అల్లం, కేజీ వెల్లుల్లి రెండు కలిపి పేస్ట్ చేసామండి. ఆవాల పొడి ఒక 100 grams. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా కలిపేసామండి. బాగా మంచిగా నీట్గా మొత్తం కలిపేసుకోవాలి, మంచిగా కలిసేలాగా. నెక్స్ట్ కొంచెం దీంట్లో జీలకర్ర మెంతులు వేయించిన పొడిని గ్రైండ్ చేసి చాలా స్మూత్గా గ్రైండ్ చేసి దాంట్లో కలిపేసుకోవాలండి. అది కూడా ఒక 100 grams వేసాము. అండ్ నెక్స్ట్ ఒక కేజీ కారం, మెజర్మెంట్స్తో వేసుకున్నాము. అండ్ దానికి తగినట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. కారం వచ్చేసి మేము 3 mango కారం వాడామండి. సాల్ట్ వచ్చేసి ఆర్డినరీ సాల్ట్ని యూజ్ చేసాం మేము. ఇలా సాల్ట్, కారము, తాలింపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా మిక్చర్ అంతా కూడా ఇలా కలిపేసుకోవాలి. నెక్స్ట్ ఇలా అవుతుందండి. దీంట్లో మనం తరిగించిన మామిడికాయ ముక్కలను వేసుకొని ఆ ముక్కలన్నింటినీ కలిపేసుకోవాలి. మేము కేజీ కారంకి 5.5 kgs మామిడికాయ ముక్కలు వేసామండి. అండ్ దెన్ ఆ ముక్కలన్నింటినీ కూడా ఒక కంటైనర్లో మేము స్టోర్ చేసాము. అన్నీ కలిపి దాంట్లో స్టోర్ చేస్తున్నాము. మొత్తం అలా ముక్కల్ని పట్టించేసాము. ఇలా మొత్తం కారం, మేము కారం, ఉప్పు, ఆయిల్, తాలింపు ఇదంతా కలిపిన మిశ్రమాన్ని అంతా కూడా ఆ మామిడికాయ ముక్కలకి పట్టించేసామండి. సో ఇదంతా మా అత్తయ్య గారే కలుపుతున్నారు. దానంతా కూడా ఒక బకెట్లో వేసేసుకుంటున్నాము. సో ఈ బకెట్లో మొత్తం వేసేసుకున్న తర్వాత ఈ మామిడికాయల మిశ్రమాన్ని అంతా కూడా ఒక బకెట్లో వేసి స్టోర్ చేసాము. 2 days తర్వాత ప్రిపేర్ అవుతుంది.